వీడియో చివరి వరకు చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది అంతర్వేది దేవస్థానం కొత్త రథం తయారవుతుంది. యాక్చువల్గా నిన్న ఒక ఫోటో వైరల్ అయింది, కొత్త రథం వచ్చేసింది, అంతర్వేది రథం తయారైపోయిందని. నేను వీడియోలో చూడడం జరిగింది ఫేస్బుక్లోని. ఇది చూద్దామని చెప్పి నేను అంతర్వేది వెళ్ళాను. అది పోలీసులు ఫ్రెండ్స్, ఇది వశిష్ఠ ఆశ్రమం అన్నమాట. ఆశ్రమం చుట్టూ ఈ పూల మొక్కలు అవి పెంచారు, పార్కులా ఉంటుంది. మంచి గంధం చెట్లు, అది శ్రీగంధం చెట్లు అవి పెంచారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చూడండి, చుట్టూ వాటర్ ఉంటుంది అన్నమాట. మధ్యలో ఈ టెంపుల్ ఉంటుంది, అది శ్రీగంధం చెట్లు అనమాట. ఇవన్నీ పూల తోటలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ కనిపించేవన్నీ కూడా శ్రీగంధం చెట్లు అనమాట. దీంట్లో పెద్ద పెద్ద చెట్లు అయిపోయినాయి. మా ఏరియాలో కూడా శ్రీగంధం చెట్లు పెంచడం ఇక్కడే స్టార్ట్ అయిందని నేను అనుకుంటాను. నేను ఈ వశిష్ఠాశ్రమం కంపల్సరీ ఫ్రెండ్స్, మన అంతర్వేది వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు చూడండి, చాలా బాగుంటుంది. ఇది మన వశిష్ఠ నదికి దగ్గరలో ఉంటుంది. ఈ వశిష్ఠ మహాముని ఇక్కడ తపస్సు చేశారని మన ప్రసిద్ధి. దీనిలో స్థల పురాణం అవి ఉన్నాయి. ఇది చూడండి, ఇది ఎంత అందంగా ఉందో. ఈ వ్యూ చూడండి. ఈ టెంపుల్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. 20 పైసలు బిళ్ళ ఆకారంలో ఉంటుంది. ఇది చాలా మా ఏరియాలోనే హైలైట్ అని చెప్పొచ్చు ఈ షూటింగ్.
ఇప్పుడు మనం వశిష్ఠ ఆలయానికి సంబంధించిన గోశాల దగ్గరికి వెళ్దాం. ఇక్కడ గోమాతలు ఉంటాయన్నమాట. ఇది గోశాల చూడండి, చాలా ప్రశాంతంగా ఉంది. మొత్తం ఆవులన్నీ లేవు, బయటికి వెళ్ళినట్టు ఉన్నాయి మేతకి. వచ్చినప్పుడు ఫ్రెండ్స్ కంపల్సరీ మీరు ఇవన్నీ చూడండి. అంత లేదంటే ఒక దేవస్థానం చూసి వెళ్ళిపోవడం కాదు, మన తీర్థం టైంలో ఇవన్నీ కూడా చూడొచ్చు అనమాట. ఈ టెంపుల్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది నీలకంఠేశ్వర స్వామి టెంపుల్. ఇది క్షేత్రపాలకుడు. ఇది మన పురాణాల్లో అంతర్వేది దేవస్థానం కన్నా అతి పురాతనమైందని చెప్తారు. చాలా విశిష్టమైనది. మనం కంపల్సరీ అంతర్వేది దేవస్థానానికి వచ్చి దర్శనం చేసుకున్నప్పుడు ఈ ఆలయానికి కంపల్సరీ రావాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది మహర్షులు అందరినీ కూడా ఇక్కడ పెట్టారు. మహర్షులు చూద్దాం ఎవరెవరు ఉన్నారు ఇక్కడ. ఫస్ట్గా వశిష్ఠ మహాముని, భరద్వాజ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, గౌతమ మహర్షి, కశ్య మహర్షి, జమదగ్ని మహర్షి, నెక్స్ట్ వచ్చి ఆత్రి మహర్షి అంట. ఈ మహర్షులు కట్టారండి, చాలా బాగుంది చూడడానికి వ్యూ. ఇక్కడ నుంచి మనం గుర్రాలక్కమ్మ గుడికి స్టార్ట్ అవుతాం అన్నమాట. ఇక్కడ నుంచి